హాయ్. ఇప్పటివరకు మనం ఇంతకుముందు వీడియోస్‌లో ఎంప్లాయీ యాడింగ్, రోల్స్ క్రియేషన్, యూజర్ క్రియేషన్, హౌ టు యూజ్ హెచ్‌సిఎం యాప్, పేమెంట్ సాలరీ అసైన్‌మెంట్, హౌ టు యూజ్ సీఆర్ఎం యాప్, సీఆర్ఎం యాప్‌కి ఎటువంటి రోల్స్ పెడితే మనకి యాప్ యాక్టివేట్ అవుతుంది అది అన్నీ చూసాము. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ షిఫ్ట్ క్రియేషన్, షిఫ్ట్ కాన్ఫిగరేషన్ ప్లస్ వీక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది అప్లికేషన్కి ఇంపార్టెంట్. మన ఎంప్లాయీ అంటే మన ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడంటే అతనికి షిఫ్ట్స్ ప్రాపర్గా పెట్టుకున్నప్పుడే మనకి అతను ఎంత టైం వర్క్ చేస్తున్నాడు, ఓవర్ టైం ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే ఏ టైంలో వస్తున్నాడు, అతను లేట్గా వస్తున్నాడా, ఇలాంటి కొంత ఇన్ఫర్మేషన్ మనకి షిఫ్ట్ అనేది ప్రాపర్గా పెట్టుకుంటేనే వస్తుంది. ఇప్పుడు నేను షిఫ్ట్ ఫస్ట్ క్రియేషన్, ఇనిషియల్ క్రియేషన్, తర్వాత ఎంప్లాయీకి అసైన్మెంట్, దానికి ఉన్న పాలసీస్, ప్రస్తుతం అప్లికేషన్లో ఉన్న పాలసీస్, నెక్స్ట్ వీక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము టు ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఇండివిజువల్ ఎంప్లాయీస్. ఫస్ట్ మనకి సూపర్ అడ్మిన్లో ఇనిషియల్గా షిఫ్ట్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఆర్గనైజేషన్లో ఎన్ని షిఫ్ట్స్ ఉంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు మనకి. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ సూపర్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసుకోవాలి. సూపర్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఐఎంపెల్ ఇంప్లిమెంటేషన్ టీం నుంచి మీకు వస్తాయి. ఇక్కడ ఎంప్లాయీ మేనేజ్మెంట్లో అడ్మిన్ షిఫ్ట్ అనే స్క్రీన్ ఉంటుంది. దీనిలో మనం షిఫ్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ షిఫ్ట్ క్రియేట్ చేస్తున్నాము. టోటల్గా 8 షిఫ్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక షిఫ్ట్స్ క్రియేట్ చేయాలి అనుకోండి, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి మనం షిఫ్ట్ నేమ్ ఇచ్చుకుంటాము. ఎగ్జాంపుల్కి 10:30 to 7:30 అనుకోండి షిఫ్ట్స్. 10:30 AM to 7:30 PM షిఫ్ట్ మనం క్రియేట్ చేయాలి. మీకు ఒక షిఫ్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీ టైము AM టైము, PM టైము, ఒకవేళ నైట్ అనుకోండి PM నుంచి AM అనుకొని మీకు పెట్టుకోండి. షిఫ్ట్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి మనకి రికగ్నైజేషన్ కోసం, ఎంప్లాయీస్కి అంటే మనకి షిఫ్ట్ కాన్ఫిగర్ చేయడానికి, అసైన్మెంట్ చేయడానికి వాళ్ళకి. అందువల్ల మనం ప్రతి నేమ్ని డిఫరెంట్గా ఇచ్చుకుంటాం. అలా నేమ్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అలా అయినా ఇచ్చుకోవచ్చు, లేదా ఆ షిఫ్ట్ టైమింగ్స్తో ఇప్పుడు నేను రాసినట్టు ఇచ్చుకోవచ్చు. ఇది మనకి షిఫ్ట్ టైమింగ్స్, స్టార్ట్ టైం, ఇది స్టార్ట్ టైము, నెక్స్ట్ ఎండ్ టైం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది 24 ఫార్మాట్ ఉంటుంది. 10 అంటే మనం 10 మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 10 సెలెక్ట్ చేసుకోవాలి. 10 సెలెక్ట్స్ అయింది ఇక్కడ అవర్స్లో. నెక్స్ట్ 30 ఇది సెకండ్స్. 10:30 ఇక్కడ పైన 10:30 కనపడినప్పుడు మనం ఓకే చేస్తాం. నెక్స్ట్ ఎండ్ టైంలో ఇది 24 ఫార్మాట్ కాబట్టి ఇక్కడ 17 మనం 7 పెట్టాం కదా, 19 అవుతుంది. 30 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. టోటల్ అవర్స్ మనకి డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ గ్రేస్ పీరియడ్ మనకి ఎన్ని మినిట్స్, ఈ 10:30 తర్వాత ఎన్ని మినిట్స్ వాళ్ళు గ్రేస్ పీరియడ్ అనేది ఎన్ని మినిట్స్ ఇస్తామనేది మనం మినిట్స్లోనే పెట్టుకుంటాం. ఇక్కడ 0 అవర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 10 మనం 10 అనుకుంటే 10, 15, 30, మోస్ట్లీ టాప్ 30 మినిట్స్ లేట్గా అలౌ చేస్తుంటారు కంపెనీస్లో. కొంతమంది 5, 10, 15 ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్ టైము ఎంత ఎంత ముందుగా వెళ్ళాలి అనేది, ఇది కూడా మినిట్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలి, అవర్స్ కాదు. ఇది కూడా నేను 5 మినిట్స్ ఇస్తున్నాను. ఇది ఎగ్జాంపుల్కి, ఇది ఓన్లీ మీ ఆర్గనైజేషన్ రూల్స్ ఎలా ఉంటాయో అలా పెట్టుకోవచ్చు. ఇది ఓవర్ టైంది. ఇది ప్రజెంట్ ఇక్కడ ఫంక్షనాలిటీ లేదు. ఇది జస్ట్ ఏదో ఒక సెలెక్షన్ చేయండి. ఓవర్ టైం సబ్మిట్, మనకి షిఫ్ట్ క్రియేట్ అవుతుంది. ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన షిఫ్ట్ 10:30 నుంచి
ఈవినింగ్ ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. ఇది టోటల్ అవర్స్. ఇక్కడ ఓన్లీ వ్యూ ఉంటుంది, ఇంకా ఎడిట్ చేయడానికి కుదరదు. ఎడిట్ చేయాలి అనుకుంటే మనం ఇన్యాక్టివ్ చేసుకొని ఇంకొక దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే నైట్ షిఫ్ట్ క్రియేట్ చేయాలనుకోండి, ఇంకొక ఎగ్జాంపుల్ 8 PM టు 9 AM ఇది ఇలా క్రియేట్ చేసుకొని మనం 8 AMకి 8 PM అంటే 20 వస్తుంది కాబట్టి 24 అవర్స్ ఫార్మేట్లో 20 నెక్స్ట్ 9 మార్నింగ్ 9కి సెలెక్ట్ చేసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవర్స్ వస్తాయి. అలాగే ఓవరాల్ గ్రేస్ పీరియడ్ ప్లస్ అవుట్ టైం కూడా సెలెక్ట్ చేస్తాం. ఇలా మనం మల్టిపుల్ షిఫ్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ అనమాట. ఇది మనం ఎంప్లాయీకి అసైన్ చేసేటప్పుడు మనం ముందుగా క్రియేట్ చేసుకోవాలి. ఎంప్లాయీకి షిఫ్ట్ అసైన్ చేయాలి అంటే సూపర్ అడ్మిన్లో షిఫ్ట్స్ అనే స్క్రీన్ నుంచి మనం ముందుగా క్రియేట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత హెచ్ఆర్ పాలసీస్ ఉంటాయి షిఫ్ట్స్కి. హెచ్ఆర్ పాలసీస్లో షిఫ్ట్ రిలేటెడ్ పాలసీస్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ మనకి 16th తీసుకుంటే వీక్ ఆఫ్, ఫస్ట్ డే వీక్ ఆఫ్ ఏముండాలి, ఫస్ట్ డిఫాల్ట్ వీక్ ఆఫ్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ వీక్ ఆఫ్. ఒక ఆర్గనైజేషన్లో అందరికీ ఒక వీక్ ఆఫ్ ఫిక్స్డ్గా ఉంటే మనం అది సండే పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ వీక్ ఆఫ్ సెకండ్, థర్డ్ 3 ఇచ్చాము. ఇక్కడ సండే, సాటర్డే, ఫ్రైడే మీ ఇష్టం. మీ ఆర్గనైజేషన్లో ఫిక్స్డ్ ఉంటేనే పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ ఎంటీ ఉంచుకోవాలి అన్ని. ఇది ఎంటీగా ఉంచాం. ఈ ఆర్గనైజేషన్కి సండే ఉంది ఫిక్స్డ్ వీక్ ఆఫ్, అందుకని సండే ఫస్ట్ డిఫాల్ట్ వీక్ ఆఫ్లో పెట్టాం. సండే కూడా లేదనుకోండి ఇది ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఎడిట్ చేసుకొని మార్చుకుంటాం. దీన్ని కూడా ఎంటీ చేసుకుంటాము. 3 ఎంటీగా ఉంటాయి. అది నెక్స్ట్ మనం అంటే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ లేనప్పుడు రెగ్యులరైజేషన్లో వాళ్ళకి వీక్ ఆఫ్ మనం సెట్ చేస్తాం. ఆ డే అయిపోయిన తర్వాత ఒక ఎంప్లాయీ ఫ్రైడే వీక్ ఆఫ్ అనుకోండి, అతను రాడు, సాటర్డే వస్తాడు. మనం సాటర్డే అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ ఎంప్లాయీకి ఫ్రైడే వీక్ ఆఫ్ అని సెట్ చేస్తాం. ఆ ఆప్షన్ అప్లికేషన్లో రెగ్యులరైజేషన్లో ఉంది. దాన్ని నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఈ 3 ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఆప్షన్ ఉంది, డూ యూ వాంట్ టు అసైన్ షిఫ్ట్స్ టు అన్అసైన్డ్ ఎంప్లాయీస్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు ఒక మేనేజర్కి మనం ఎంప్లాయీస్ని అసైన్ చేస్తాం కాబట్టి ఒక ఎంప్లాయీకి షిఫ్ట్ అనేది 1 month పెట్టాడు, 2 months పెట్టాడు, 3 months పెట్టాడు. కానీ మేనేజర్ ఏంటంటే దాన్ని అప్డేట్ చేయలేదు. 1 month ఉన్న వాళ్ళకి 1 month అయిపోయే లోపల న్యూ షిఫ్ట్ పెట్టలేదు, వాళ్ళకి నెక్స్ట్ ఏం వస్తారు అనేది. అలా 2 months అయినా 3 months అయినా వాళ్ళకి అలాగే వాళ్ళకి అసైన్ చేయకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ షిఫ్ట్ రావాలి, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలా అనేది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం. ఎస్ పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్కి రొటేషనల్ ఇది కంటిన్యూ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న షిఫ్టే కంటిన్యూ అవ్వాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. రొటేషనల్ షిఫ్ట్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ ఆర్గనైజేషన్కి రొటేషనల్ షిఫ్ట్ ఉంది కాబట్టి రొటేషనల్ షిఫ్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 యాక్టివిటీ అంటే ఈ 2 టైప్ ఆఫ్ ఉన్నాయి. రొటేషనల్ షిఫ్ట్స్ లేని వాళ్ళు నార్మల్ కంటిన్యూ విత్ ఎగ్జిస్టింగ్ షిఫ్ట్, లేదా రొటేషనల్ ఆర్గనైజేషన్లో రొటేషనల్ షిఫ్ట్ ఉందనుకోండి, రొటేషనల్ షిఫ్ట్స్ మనం ఇక్కడ అసైన్ చేసుకుంటాం. నెక్స్ట్ అది ఎన్ని రోజులు ఉండాలి, ఆ అసైన్మెంట్ అనేది ఎన్ని రోజులు ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, 1 week, 2 weeks, 1 month, 3 months. ఈ 3 months ఏదైనా మనం ఈ 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ 1 month ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక మేనేజర్ ఒక ఎంప్లాయీకి ఫస్ట్ అసైన్మెంట్ చేశాడు, ఒక 1 monthకు చేశాడు. ఆ 1 monthలోకి మళ్ళీ అయిపోయే లోపు ముందు రోజు కానీ ఆయన అప్డేట్ చేయకుండా డే క్రాస్ అయిపోయింది అనుకోండి, షిఫ్ట్ ఉన్నంత వరకు నెక్స్ట్ డే క్రాస్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏదైతే షిఫ్ట్ అసైన్ అయ్యి ఉందో ఓల్డ్ది అది 1 monthకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ మేనేజర్ చేయకుండానే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. దాని పర్పస్ ఈ 3
పాలసీస్ అన్నమాట. ఈ సెలెక్ట్ చేసిన 19, 20, 21 పాలసీస్ దానివి. నెక్స్ట్ పాలసీస్లో ఇది కూడా ఇంపార్టెంట్ అటెండెన్స్లో. హౌ మెనీ మ్యాక్సిమం లేట్ అటెండెన్స్ ఆర్ అలౌడ్ పర్ మంత్ బిఫోర్ డిడక్టింగ్ లీవ్. ఇప్పుడు ఇప్పుడు గ్రేస్ పీరియడ్ పెట్టుకొని లేట్ అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అవి కొన్ని ఆర్గనైజేషన్లో ఆ లేట్ అటెండెన్స్ని బట్టి వాళ్ళకి లీవ్స్ కట్ చేస్తుంటారు, హాఫ్ డే 1 డే అలా కట్ చేస్తుంటారు. అలాంటి సినారియో కోసం కొన్ని ఆర్గనైజేషన్కి పాలసీస్ ఇచ్చాము. ఇక్కడ ఎన్ని లేట్ అటెండెన్స్కి మనం తీసుకోవాలి అనేది, తర్వాత ఎన్ని లీవ్స్ కట్ అవ్వాలి, హాఫ్ డే 1, ఇక్కడ హాఫ్ డే అని పెట్టుకోవచ్చు, 1 డే పెట్టుకోవచ్చు, 2 days పెట్టుకోవచ్చు. ఇలా మళ్ళీ ఏ టైప్ ఆఫ్ లీవ్ కట్ అవ్వాలి వాళ్ళల్లో. ఇవి మన ఆర్గనైజేషన్లో యాక్టివేట్ అయి ఉన్న లీవ్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్కి క్యాజువల్ లీవ్, లాస్ ఆఫ్ పే ఉన్నాయి. ఈ మూడు పాలసీస్ లేట్ అటెండెన్స్కి సంబంధించింది అనమాట. ఎన్ని లేట్ అటెండెన్స్ని మనం కన్సిడర్ చేయాలి, ఆ కౌంట్ రీచ్ అయినప్పుడు ఎంత లీవ్ బ్యాలెన్స్ కట్ అవ్వాలి, ఏ లీవ్ బ్యాలెన్స్లో కట్ అవ్వాలి అనేది ఈ 3 రూల్స్ ఇవి. తర్వాత 25th రూల్, సెలెక్ట్ ఏ షిఫ్ట్ టు విచ్ ఎ న్యూ అన్అసైన్డ్ ఎంప్లాయీ విల్ బి యాడెడ్ టు. ఒక కొత్త ఎంప్లాయీని మనం యాడ్ చేస్తున్నప్పుడు అతనికి షిఫ్ట్ మనం పెట్టలేదు అనుకోండి, మేనేజర్ షిఫ్ట్ అసైన్మెంట్కి వెళ్ళి పెట్టకపోతే ఆటోమేటిక్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన షిఫ్ట్ వస్తుంది. ప్రెజెంట్ రెగ్యులర్ షిఫ్ట్ సెలెక్ట్ అయింది కాబట్టి మనం కొత్త ఎంప్లాయీని యాడ్ చేసాం, కానీ షిఫ్ట్ ఆటోమేటిక్ షిఫ్ట్ అనేది రెగ్యులర్ షిఫ్ట్ పడుద్ది. ఒకవేళ మేనేజర్ రెగ్యులర్ షిఫ్ట్ కాదు, లేదా నేను ఇంకొక షిఫ్ట్ కొత్త వాళ్ళకి ఇది పెట్టాలి అనుకున్నాం అనుకోండి, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా మనం ఇక్కడ ఈ పాయింట్కి సెలెక్ట్ చేసున్న ఏదైతే షిఫ్ట్ పెట్టున్నామో ఆ షిఫ్ట్ మాత్రమే వాళ్ళకి అప్డేట్ అవుతుంది కొత్తగా క్రియేట్ అయినప్పుడు. నెక్స్ట్ అది ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఇక్కడ ఉన్నట్టే పైన ఇచ్చినట్టే అది ఎన్ని డ్యూరేషన్స్ ఉండాలి అనేది ఇది. నెక్స్ట్ హౌ మెనీ మినిమం అవర్స్ టు వర్క్ అటెండెన్స్, హాఫ్ డే అటెండెన్స్కి ఎన్ని మినిమం అవర్స్ వర్క్ చేయాలి అనేది, ఫుల్ డే అటెండెన్స్కి ఎన్ని మినిమం వర్క్ అవర్స్ చేయాలనేది ఇది. ఈ 2 27 and 28. నెక్స్ట్ 29 మనకి ఇక్కడ మీ ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం అవర్స్ని పెంచుకోవచ్చు. వాళ్ళు ఎంత టైం వర్క్ చేస్తే హాఫ్ డే ఇస్తారు, ఎంత టైం వర్క్ చేస్తే ఫుల్ డే ఇస్తారు అనేది ఇది కాన్ఫిగరేషన్ అనమాట. ప్రతి కంపెనీకి చేంజెస్ ఉంటాయి కాబట్టి పాలసీస్లో ఇచ్చాము. మీ పాలసీ ప్రకారం మీరు అప్డేట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్స్ అనేది వర్కింగ్ అవర్స్లోకి కన్సిడర్ అవ్వాలా లేదా అనేది ఇది. పెయిడ్ అంటే వర్కింగ్ అవర్ అంటే పెయిడ్ కాబట్టి ఇక్కడ మనం ఎస్ పెట్టుకున్నాం అనుకోండి వర్కింగ్ అవర్స్లో కన్సిడర్ అవుతుంది. నో పెట్టుకుంటే వర్కింగ్ అవర్స్లోకి పర్మిషన్ ఇచ్చిన మనం మేనేజర్ పర్మిషన్ ఇచ్చిన ఏదైతే ఉంటుందో ఎంప్లాయీకి అవర్స్, ఆ అవర్స్ కన్సిడర్ అవ్వవు. నెక్స్ట్ 30th పాలసీ వచ్చేసి ఈజ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ ఎనేబుల్డ్ ఫర్ యువర్ కంపెనీ. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అనేది ఒక ఎంప్లాయీ ఒక ఫిక్స్డ్ టైంలో కంపెనీకి రానప్పుడు అతను ఏదో ఒక టైంలో వస్తాడు, మినిమం ఆర్గనైజేషన్ చెప్పిన అవర్స్ని కంటిన్యూ అంటే మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు, కానీ ఫిక్స్డ్ టైంలో రాడు. అలాంటి పర్సన్స్కి ఇది మనం ఎనేబుల్ చేసుకుంటాం. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అనేది ఎనేబుల్లో ఉండాలా లేదా అనేది ఎస్ పెడితే ఎనేబుల్లో ఉండాలి. అది ఎన్ని అవర్స్ చేస్తారు, 8 hours లేకపోతే 10 hours అనేది కూడా ఆ ఫ్లెక్సిబుల్ టైంలో ఇన్ని అవర్స్ కంప్లీట్ చేస్తేనే టోటల్ వర్క్ కంప్లీట్ చేసినట్టు అనమాట. నెక్స్ట్ వీక్ ఆఫ్, మనం ఇంతకు ముందు వీక్ ఆఫ్ డిస్కస్ చేసాం. ఈజ్ అన్ ఆప్షన్ నీడెడ్ టు రెగ్యులరైజేషన్ స్కీమ్ టు మార్క్ స్పెసిఫిక్ రెగ్యులరైజేషన్ రికార్డ్ యాజ్ వీక్ ఆఫ్. ఒక పర్సన్కి మనం వీక్ ఆఫ్ సెట్ చేయాలి అంటే వీక్ ఆఫ్ అనే బటన్ కావాలి కాబట్టి మనకి అది యాక్టివేట్ చేయాలా లేదా అనేది ఇది ఒక
ఆప్షన్ ఎస్ ఆర్ నో. మనకి రెగ్యులరైజేషన్లో వీక్ ఆఫ్ బటన్ కావాలి అనుకుంటే ఎస్ పెట్టుకుంటాం, నో పెట్టుకుంటే మనకి వీక్ ఆఫ్ అనేది రాదు. ప్రజెంట్ మనం ఎస్ పెట్టుకుందాం, మనకు కావాలి కాబట్టి రెగ్యులరైజేషన్కి. ఇది ఇక్కడ మనకి వీక్ ఆఫ్ బటన్ రెగ్యులరైజేషన్లో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని రెగ్యులరైజేషన్ డేటా అనేది ఎన్ని డిస్ప్లే ఫాస్ట్ డేట్స్కి ఎన్ని రోజులకి డిస్ప్లే అవ్వాలి అనేది ఈ పాలసీ. ఈ 30 days పెట్టుకున్నాం. మనం కావాలంటే